మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మన అంశం ఏంటంటే, మనలను మనము ఎలా పవిత్రపరచుకోగలము అనే అంశాన్ని ఈరోజు ధ్యానిద్దాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తునిగా తోడుగా ఉండి మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ గూఢమైన సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడి దర్శించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా పవిత్రపరచుకోగలము అంటే మన ప్రాణాత్మ దేహములు ఎలా పవిత్రపరచబడతాయి? హౌ క్యాన్ బి అవర్ సెల్ఫ్ బి శాంటిఫైడ్ ఫర్ అవర్ స్పిరిట్, సోల్ అండ్ ఫ్లెష్. అంటే హౌ క్యాన్ అవర్ సెల్ఫ్ శాంటిఫై అవర్ సెల్ఫ్ ఫర్ అవర్ స్పిరిట్, సోల్ అండ్ ఫ్లెష్. అంటే మనలను మనము మన ప్రాణాత్మ దేహములను ఎలా పవిత్రపరచుకోగలం? మొదటిది శాంటిఫై అవర్ సెల్ఫ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతాము. రెండవది శాంటిఫై అవర్ సెల్ఫ్ బై ద ప్రేయర్, ప్రార్థన ద్వారా పవిత్రపరచబడతాం. మూడవది శాంటిఫై అవర్ సెల్ఫ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని రక్తం ద్వారా పవిత్రపరచబడతాము. నాలుగవది శాంటిఫై అవర్ సెల్ఫ్ బై ద హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఈరోజు నేను మొదటిగా శాంటిఫై అవర్ సెల్ఫ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారా ఎలా పవిత్రపరచబడతామో అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. హౌ క్యాన్ వి శాంటిఫై అవర్ సెల్ఫ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? మూల వాక్యం ఏంటిదంటే, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే, ఫర్ ఇట్ ఈస్ శాంటిఫైడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, the great book is to read is the Bible, said by the great man of God. అన్ని పుస్తకాల కంటే గొప్ప పుస్తకం బైబిలే అని ఒక గొప్ప భక్తుడు తెలియజేశాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కొన్ని సందేహాలు కలుగుతాయి. దేవుని వాక్యం చదువుతుంటే మీకు కొన్ని సందేహాలు చదువుతాయి. ఏంటిదంటే, మొదటిగా మనం గమనించవలసింది ఏంటిదంటే, బైబిల్ గ్రంథములందు యోసేపు, దానియేలు, యోబు వంటి భక్తుల జీవితం మనము చూసినట్లయితే, వారు శోధించబడినప్పుడు వారి శోధనను ఎలా జయించారో దాన్ని బట్టి మనము ప్రోత్సాహపరచబడతాం. అంటే ద హోలీ బైబిల్ encourages us to overcome the temptation like Joseph, Daniel, David and Job. అలాగనే శోధనలో పడిపోయిన సౌలు, సొలొమోను అంటే రాజైన సొలొమోన్, ఇస్కరేతు, యూదా, గెహాజీ వంటి వారి జీవితాలు మనం చూసినట్లయితే, వారి యొక్క పడిపోవడాన్ని బట్టి, శోధనలో పడిపోయి పాపములు పడిపోవడాన్ని బట్టి అది మన జీవితానికి హెచ్చరికగా ఉంటుందని మనం గమనించాలి. మీ బైబిల్ గ్రంథంలో ఏంటి, చెడంతా రాశారు, మంచి ఉన్నది, చెడు కూడా ఉన్నది. మీ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధమైంది కాదని చాలామంది అంటారు. మంచి బైబిల్ గ్రంథంలో ఉన్నది, అది మన విశ్వాసాన్ని బలపరచడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనకు శోధన వచ్చినప్పుడు, చెడు తలంపులు వచ్చినప్పుడు మనము ఆ యొక్క శోధనలో పడకుండా, అలాగ శోధనలో పడిపోయి నష్టపోయిన వారి యొక్క జీవితాన్ని బట్టి మనకు ఒక హెచ్చరికగా ఉంటుందని మనం గమనించాలి. ద బైబుల్ ఆల్సో గివ్స్ us warning or caution for us, like those who fell into temptation, like Saul, King Solomon, Judas Iscariot, Gehazi. కాబట్టి మీలో ఒక ప్రశ్న ఏర్పడుతుంది, when I start to read the Bible, there are wrong matters, evil doings are done by some people, then why I need to write the Bible, then why it was written? మీకు ప్రశ్న ఏర్పడుతుంది, నేను బైబిల్ గ్రంథం చదువుతున్నాను, అందులో చెడు విషయాలు ఉన్నాయి, చెడు కార్యక్రమాలు చేసినటువంటి చెడు ప్రజల గురించి కూడా రాయబడింది.
మరి కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంటున్నారు, మరి నేను ఎందుకు చదవాలి? ఆ రాయబడినటువంటి విషయాలు పరిశుద్ధ విషయాలే ఉండాలి కదా అంటే, మీరు అడిగే ప్రశ్నకు నా దగ్గర జవాబు ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటిదంటే, మనకు బైబిల్ గ్రంథంలో మంచి ఉంది, చెడు ఉంది. చెడు చేస్తే దేవుడు చెడు చేసిన వారిని కవర్ చేయలేదు, పాపం చేసిన వారిని, తప్పులు చేసిన వారిని కవరింగ్ చేయలేదు, దేవుడు వారిని శిక్షించాడు కూడా రాయబడింది. అలాగే మనం కూడా దేవునికి విరోధంగా, ప్రజలకు విరోధంగా చెడు చేస్తే తప్పకుండా ఈరోజు రేపైనా చట్టం నుంచి తప్పించుకున్నా కానీ దేవుని యొద్ద నుండి తప్పించుకోలేం. గమనించి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు తన యూదా ప్రజలు తన జ్యేష్ఠ పుత్రులను కూడా వదలలేడు. ఏం చేశాడు చూడండి. గాడ్ at last God punishes sinners, that is when they done sin against God and men, and God was not leaved even Israelites when they committed sin, even though they are firstborn of God. దేవుని జ్యేష్ఠపుత్రులైన ఇశ్రాయేలుని కూడా వారు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు వారిని వదలలేడు. అనేక సార్లు వారికి గుణపాఠం చెప్పాడు, వారికి పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్ష ఇచ్చాడు. కాబట్టి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది ఎందుకు శోధనలో పడిపోయి పాపానికి గురవుతున్నారంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానము లేకనే. Why the Israelites being the children of God failed in their life when they were tempted for several times? The answer is because according to Isaiah chapter 5 verse 13, the Bible says so many people will be taken away as prisoners. That's because they don't understand what the Lord has done. మరి కింగ్ జేమ్స్ వర్షన్లో ఎలా రాయబడిందంటే, therefore my people are gone into captivity because they have no knowledge. దేవుని వాక్యము తెలువక వీరు పాపములో పడిపోయారు. యెషయా గ్రంథం 5:13 మీ ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపాలు చేశారు కదా అంటే, చేశారు, దానికి తగిన శిక్ష కూడా ఇచ్చాడు దేవుడు. ఎందుకు చేశారు అంటే, యెషయా గ్రంథం 5:13 రాయబడింది, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే, అంటే వాక్యమును గ్రహించకయే, వాక్యమును పాటించకయే చెరపట్టబడి పోచున్నారు. అంటే నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథము చదివినట్లయితే దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకోగలము. మొదటిగా ఈరోజు నేను మొదటి మాట ఏంటిదంటే, ప్రభువు నన్ను పరిశుద్ధపరిచి నేను ఇంకనూ పరిశుద్ధుడై ఉన్న నిమిత్తము పరిశుద్ధ గ్రంథమును నా చేతికి అప్పగించి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22:11 రాయబడింది, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ మై హ్యాండ్స్ దట్ మేడ్ మీ హోలీ అండ్ ఆల్సో మేకింగ్ మీ టు బీ మోర్ హోలీ. మరి బైబిల్ ఏమని సెలవిస్తుంది? అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. కాబట్టి లోకంలో అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, పాపం జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, తాగుడు జరుగుతుంది, మరి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి నీ మట్టుకు నువ్వైతే జాగ్రత్త పడి ఉండు అని వాక్యం సెలవిస్తా ఉంది. ద బైబిల్ సేస్, లెట్ దోస్ who do wrong keep on doing wrong, let those who are evil continue to be evil, let those who do what is right keep on doing what is right, and let those who are holy continue to be holy. పరిశుద్ధంగా ఉంటే ఇంకా పరిశుద్ధంగా ఉండు అని దేవుని వాక్యం సెలవు. There are so many people in the world, they are doing sins and they are deceiving many people, they are addicted with drugs, alcohol, cigarettes, gutkhas. You will get a question for that. Of course they are doing, but what is your business before God? You have to be holy according to the word of God. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో మాట, పరిశుద్ధ గ్రంథము సత్యవేదము. సత్యమును ఎరుగుట వలన
సత్యము నన్ను స్వతంత్రునిగా చేయును. ద హోలీ బైబిల్ కన్సిస్ట్ ఆఫ్ టూ ట్రూ స్క్రిప్చర్స్. వెన్ ఐ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ మీ ఫ్రీ. ఎక్కడ రాయబడింది? యోహాను సువార్త 8:32. Turn to the Gospel of John chapter 8 verse 32. The Bible says, and ye shall know the truth and the truth shall make you free. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా అని రాయబడింది. మూడో మాట, నువ్వు సత్యము తెలుసుకుంటే నువ్వు స్వతంత్రుడవే. అంటే నీ ప్రాణాత్మ దేహములు పాపము చేత శాపము చేత బంధింపబడి ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యమును నువ్వు పాటించినప్పుడు నీవు విడుదల పొందుతావు. అదే నిజమైన ఫ్రీడమ్ నీ జీవితంలో. మూడో మాట, పరిశుద్ధ గ్రంథమును ఆత్మస్వరూపియగు దేవుడు తానే నాకు లభించును నట్లు చేసి ఉన్నాడు. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3:16. The Holy Spirit of God by himself has given me the holy book. దేవుని వాక్యం ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మ ద్వారా బైబిల్ గ్రంథము తన భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. దేవుని ఆత్మ ద్వారా వారు దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణను బట్టి వారు పరిశుద్ధులు రాశారు. కాబట్టి దేవుని వాక్యంలోకి వెళ్దాం. దైవజనులు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము అనగా పరిశుద్ధాత్మ వలన అని అర్థం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమైనది. The Bible says God has breathed life into all of Scripture. It is useful for teaching us what is true. It is useful for correcting our mistakes. It is useful for making our lives whole again. It is useful for training us to do what is right. When you want to be right in your life, you need to read the Bible, or else you are empty vessel in your life. కాబట్టి గమనించండి, నాలుగో మాట రోమీయులకు రాసిన పత్రిక 1:7 రాయబడింది. అందులోని అక్షరములన్నీ పరిశుద్ధమైనవి, అవి నన్ను పరిశుద్ధపరచుచున్నది. అంటే every letter in the Bible was made me holy and it is also making me holy. Turn to the letter of Romans chapter 1 verse 7. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. You are called to be holy in your life. That's why Jesus is calling you. I am sending this letter to all of you in Rome who are loved by God and appointed to be his people. Because you want to be in God's team, you need to be holy. If you want to be in devil's team, you need to be unholy people, they belong to devil's team, that is evil ghost team. The holy people, those who want to live holy in their life, they belongs to God's team. Listen carefully. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదో మాట, బైబిల్ గ్రంథము నన్ను నాకు చూపించు అద్దము వలె గ్రహింపు కలగజేయుచున్నది. లూకా సువార్త 24:32 రాయబడింది. I am understanding the Bible, which is like a mirror for myself to understand it. Turn to the Gospel of Luke chapter 24 verse 32. బైబిల్ ఏం సెలవిస్తున్నది? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండ లేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. They said to each other, he talked with us on the road. He opened the scriptures to us. Weren't our hearts burning inside us during that time? కాబట్టి మరి పేతురు యోహాన్లు ఎమ్మాస్ అనే పట్టణానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు 3వ రోజు తిరిగి లేచిన తర్వాత మారు రూపంలో వారితో సహా వెళ్తూ లేఖనములను వివరించినప్పుడు, పునరుద్ధానం గురించి లేఖనములు వివరించినప్పుడు వారి హృదయము మండుచుండెనని రాయబడింది. కాబట్టి దేవుని వాక్యము నన్ను నాకు చూపించు అద్దము వలె ఉన్నది, నన్ను సరిచేయుటకు, నేను గ్రహించుకొనుటకు. కాబట్టి 6వ మాట, దేవుడు అనుగ్రహించిన సత్యవేదము
నా హృదయం మందున్నది కనుక నా అడుగులు జారవు. దావీదు కీర్తన 37 అధ్యాయం 31 వచనంలో రాయబడింది, God has given me the holy scriptures which is in my heart, then my feet do not slip. Psalms 37 verse 31. బైబిల్ ఏం సెలవిస్తుంది? వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారు. God's law is in their hearts, their feet do not slip. కాబట్టి మనము తప్పటడుగులు వేసేసి, మనము రాంగ్ స్టెప్ వేసేసి మన జీవితంలో పడొద్దంటే దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మన మనస్సు నిబ్బరం కలిగి జాగ్రత్త ఉంటుంది. అప్పుడు మనము ఏ తప్పు చేయకుండా దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడతాం, జాగ్రత్త పడుతూ పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 7వ మాట, ప్రభువు నన్ను తన సత్యము ద్వారా పరిశుద్ధపరచుచున్నాడు, ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, I am making myself holy by the truth of Christ and his only word is the truth. Gospel of John 17:17. The Bible says, sanctify them through the truth. The word is truth. సత్యమందు అనగా సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. మనము సత్యము చేత ప్రతిష్ఠింపబడాలి. అసత్యము చేత ప్రతిష్ఠింపబడ్డానికి దేవుడు నిన్ను పిలవలేదు. సత్యము చేత ప్రతిష్ఠింపబడ్డానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆ సత్యము చేత నువ్వు నడిపింపబడు. ఆ సత్యమే బైబిల్ గ్రంథం. ఇంకో మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ మాట, దేవుని వాక్యములో నా ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నవి, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, the words of God converting my soul because his words are spirit and life. Gospel of John chapter 6 verse 63. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. The Holy Spirit gives life. The body means nothing at all. The words I have spoken to you are from the Spirit. They give life. కాబట్టి దేవుని వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నదని గమనించాలి. 9వ మాట, దేవుని వాక్యమును బట్టి నడతను జాగ్రత్తగా చూచుకొనుట చేత నన్ను శుద్ధి చేసుకొందును. I am purifying my life carefully by the word of God. Point number 9. It is in the Psalms chapter 119 verse 9. The Bible says, how can a young person keep his life pure? By living in keeping with your word. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి దేవుని గొప్ప మాట, మనం పవిత్ర జీవితం చేత నడిపింపబడాలంటే మనము దేవుని వాక్యం చదవాలి. 10వ మాట, దేవుని వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. Point 10. God's word is like a lamp that shows me the way. It is like a light that guides me. Psalms 119 chapter verse 105. కీర్తన 119 అధ్యాయం 105వ వచనం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. The word is a lamp unto my feet and a light unto my path. గమనించండి, గొప్ప మాట. Without lamp and light we cannot move anywhere in this world. We need to have the lamp and light in the darkness of this world. కాబట్టి గమనించండి, 11వ మాట, సత్యమును గూర్చిన జ్ఞానము నాకు ఆశీర్వాదకరము, జ్ఞానము పుట్టించు బైబిల్ గ్రంథము ప్రేమించెదను. గమనించండి, బైబిల్ గ్రంథం మనకు జ్ఞానం పుట్టిస్తుంది. ఇట్ విల్ the Bible, the word of God will create knowledge and wisdom when we read it. దావీదు కీర్తన 19 అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. Point number 11, the wisdom of truth
brings me the blessing, and I love the word of God because it makes me wise. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, the law of the Lord is perfect, it gives me strength. The laws of the Lord can be trusted, they make childish people wise. అంటే తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుంది, జ్ఞానం లేని వారికి జ్ఞానం పుట్టిస్తుంది ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చదివినట్లయితే. అలాగనే విలియం షేక్స్పియర్ అంటే విలియం షేక్స్పియర్ ఒక ఆంగ్ల కవి దగ్గరకు వచ్చి ఒకరు ప్రశ్నించాడు, ఏమని? హౌ క్యాన్ యువర్ సెల్ఫ్ గెయిన్ దిస్ మచ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్? హి సింప్లీ టోల్డ్ దట్ ఐ గెయిన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద బైబిల్. అయితే అతను ప్రశ్నించాడు, నువ్వు ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు అంటే, నేను బైబిల్ గ్రంథం చదువుట ద్వారా నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నానని ఆ కవి చెప్పాడు. గమనించండి. అలాగనే పాయింట్ నెంబర్ 12 అనగా 12వ మాట, దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ క్విక్ అండ్ పవర్ఫుల్. టు ద లెటర్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ 4:12. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదని రాయబడింది. The word of God is living and active. It is sharper than any sword that has two edges. It cuts deep enough to separate soul from spirit. It can separate joints from bones. It judges the thoughts and purposes of the heart. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యము ఎంత శక్తి గలదో, ఎంత సజీవమైందో మనం గమనించాలి. 13వ మాట, పాయింట్ నెంబర్ 30. దేవుని వాక్యము రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ షార్పర్ దాన్ ఎనీ స్వార్డ్ దట్ హ్యాస్ 2 edges. అంటే అవర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ స్వార్డ్, sharpest sword on both sides. Hallelujah, praise the Lord. To the హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఇందాక మనం చదివిన దాంట్లో ఉంది. లెటర్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ 4:12. అలాగనే అందులోనే దేవుని వాక్యం ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచున్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ కట్స్ డీప్ ఇనఫ్ టు సెపరేట్ సోల్ ఫ్రమ్ స్పిరిట్. ఇట్ క్యాన్ సెపరేట్ జాయింట్స్ ఫ్రమ్ బోన్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరంలో ఏ లోపం ఉందో దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. నీ ఎముకలలో ఏ బలహీనత ఉన్నదో, ఏ తప్పును బట్టి నువ్వు బలహీనుడయ్యావో, నువ్వు వాక్యం ద్వారా సరిచేయబడి నీ యొక్క శరీరం ద్వారా నువ్వు చేసిన తప్పును బట్టి నీ ఎముకలలో వచ్చినటువంటి బలహీనతలు కూడా దేవుని వాక్యం చేత సరిచేయబడతావు. అలాగని నీ ప్రాణం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేక సంబంధమైన ఆలోచనలు, నీ ఆత్మీయ జీవితంలో వస్తున్నటువంటి దేవుని వాక్యానికి వచ్చే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు దేవుని వాక్యం చదువుట ద్వారా నువ్వు సరిచేయబడుతూ నిన్ను నీవు పరిశుద్ధపరచుకొనగలవు. హల్లెలూయా, ఆమేన్. అలాగనే పాయింట్ నెంబర్ 15. ఆజ్ఞ నాకు దీపముగాను ఉపదేశము నాకు వెలుగుగాను ఉన్నది, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములో. అంటే 15వ మాట సామెతల గ్రంథం 6:23 రాయబడింది. మై ఫాదర్స్ కమాండ్స్ ఆర్ లైక్ ఎ ల్యాంప్, మై మదర్స్ టీచింగ్ ఈజ్ లైక్ ఎ లైట్, అండ్ ద ట్రైనింగ్ దట్ కరెక్ట్స్ మీ అండ్ లీడ్స్ టు లైఫ్. కాబట్టి గమనించండి, ప్రోవర్బ్స్ చాప్టర్ 6:23. ఆజ్ఞ దీపముగాను ఉన్నది, ఇక్కడ వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉందని రాయబడింది. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. గమనించండి, ఇది ఎటువంటి విషయం మనం తెలుసుకోవాలంటే 20వ వచనంలో రాయబడింది. ఏమని? నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము,
నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అని రాయబడింది. ఫర్ ద కమాండ్మెంట్ ఈజ్ ఎ ల్యాంప్ అండ్ ద లా ఈజ్ లైట్ అండ్ రిప్రూఫ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ద వే ఆఫ్ లైఫ్. ఇది ఎక్కడ వర్స్ 20లో రాయబడింది. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద వర్స్ 20. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫాదర్ కమాండ్స్, మదర్ టీచర్స్ ఆర్ గివ్స్ లా అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో most of the times our father's command is like a lamp for us, and our mother's teaching and her law is like a light for us. Your father and mother are lamp and light for your life. గమనించండి, మరి దీపము మరియు వెలుగు నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందుతారు. ఒక రక్షింపబడినటువంటి తల్లిదండ్రులు నీ జీవితంలో ఎలా ఉంటారంటే, తండ్రి నీకు దీపంగా ఉంటాడు, తల్లి నీకు వెలుగుగా ఉంటుంది. దీపము వెలుగు రెండు ఉంటేనే మనం ఈ చీకటి ప్రపంచంలో, ఈ మోసపు ప్రపంచంలో, ఈ వ్యభిచార ప్రపంచంలో జాగ్రత్తగా జీవించగలం. హౌ కెన్ వి లివ్ ఏ హోలీ లైఫ్ ఈస్ వెన్ యువర్ మదర్ అండ్ ఫాదర్, వెన్ దే ఆర్ సేవ్డ్, your father is like a lamp for your life and your mother is light for your life. When lamp and light, when they are both are mixed together, then we are lights in this world, because without lamp and light we cannot overcome this adultery world, deceiving world. Amen. 16వ మాట, బైబిల్ గ్రంథము బంగారం కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరతగినది. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. ద హోలీ బుక్ నేమ్ బైబిల్ ఇస్ మోర్ ప్రైస్లెస్ దాన్ గోల్డ్, ఇట్ హ్యాస్ గ్రేటర్ వాల్యూ దాన్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. Psalms 19 verse 10. దేవుని వాక్యం సెలవిస్తుంది, అవి బంగారం కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరతగి. మోర్ టు బి డిజైర్డ్ ఆర్ దే దాన్ దట్ మచ్ ఫైన్ గోల్డ్. కాబట్టి 17వ మాట కూడా చూసుకుందాము. బైబిల్ గ్రంథము తేనె కంటెను చుంటి తేనె కంటెను మధురమైనది. దావీదు కీర్తన 19వ అధ్యాయం 10వ వచనం. ద హోలీ బుక్ నేమ్ బైబిల్ ఈస్ స్వీటర్ దాన్ హనీ దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద హనీ కోమ్. Psalms chapter 19 verse 10. బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుంది? తేనె కంటను జుంటి తేనె దారుల కంటను మధురమైనది దేవుని వాక్యం. The Bible says the Bible is sweeter also than honey and the honeycomb. గమనించండి, అంత మధురమైన బైబిల్ గ్రంథం మనం ప్రతిదినం చదవాలి. 18వ మాట, నా లోపల నాటబడి నా ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుచున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పాయింట్ నెంబర్ 18. I will receive with meekness the engrafted word which is able to save my soul. Letter of James chapter 1 verse 21. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. So get rid of everything that is dirty and sinful. Get rid of the evil that is all around us. Don't be too proud to accept the word that is planted in you. I can save you. ఈ ఒక్క వాక్యం మనం అర్థం చేసుకోవాలంటే ఇందులో 22వ వచనము మనం చదవాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయుండుడి. In the verse 22, don't just listen to the word, you fool yourself. If you do that, you must do what it say. గమనించండి, ఏదో వాక్యం వింటున్నాము, విన్నాం, మర్చిపోయాం కాదు. వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి, వాక్య ప్రకారం ప్రతిదినం నడుచుకోవాలి. నడుచుకుంటేనే నువ్వు జ్ఞానవంతుడవు, జ్ఞానవంతురాలు. నడుచుకోకపోతే నీకై నువ్వే మోసపోతున్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలిసిన మాట ఒకటి ఉన్నది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దెర్ ఇస్ నో పర్ఫెక్షన్ వితౌట్ ప్రాక్టీసింగ్. మనం ఏదైనా సాధన చేస్తేనే
పరిపూర్ణతలోకి వెళ్తాం. కానీ సాధన లేకుండా మనము వినుట మట్టుకు మాత్రం వినినట్లయితే మనము పరిపూర్ణతలోకి వెళ్ళలేము. మనము లోపంగానే జీవిస్తాం, ఏదో ఒక లోపంలోనే ఉంటాం. 19వ మాట, బైబిల్ గ్రంథంలో ప్రతి లేఖనం దైవావేశము కలిగిన నాకు ప్రయోజనకరమైనది. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చిన, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఆల్వేస్ ప్రాఫిటబుల్ ఫర్ మీ. 2 Timothy chapter 3 verse 16 and 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. బైబిల్ గ్రంథం మన మంచి కోసమే కానీ మనం పాడు కావడానికి కాదు. గమనించండి, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. వెన్ యూ రీడ్ ద బైబిల్, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ యూ ఓన్లీ, నాట్ ఫర్ గాడ్. ప్రాఫిటబుల్ అంటే 3 types of profits you will get when you read the Bible. 1, you will receive divine blessing. Number 2, you will have wealthy life, and you will have healthy life. అంటే దైవికంగా నువ్వు ఆశీర్వదింపబడతావు, అలాగనే ఆర్థికంగా వర్ధిల్లుతావు, అలాగనే ఆరోగ్యంగా కూడా ఉంటావు దేవుని వాక్యాన్ని బట్టి. గమనించు, what the Bible says, God has breathed life into all of Scripture. It is useful for teaching us what is true. It is useful for correcting our mistakes. It is useful for making our lives whole again. It is useful for training us to do what is right. By using Scripture, a man of God can be completely prepared to do every good thing. When you want to be good in your life, you need to read the Bible. That's it. No more any questions. When you read it only, you can do the good things. Without reading it, you cannot do any good thing in your life. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ మాట, దేవునికి ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో అని దేవుని వాక్యపు వెలుగులో నన్ను శోధించుకొనుచున్నాను. దావీదు కీర్తన 139:24 వచ్చిన, if there is anything in my life that God does not like, then I am always correct myself on God's light. What is God's light? Which is the word of God. Psalms 139:24. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుమని దావీదు అంటున్నాడు. And see if there be any wicked way in me, and lead me in the way everlasting. గమనించండి, 21వ మాట, దేవుని వాగ్దానములు నాకున్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి నన్ను పవిత్రునిగా చేసుకొందును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. The Bible says, therefore I have these promises from God, so that I make myself pure from everything that pollutes my spirit and flesh, and then I will be completely holy by honoring God. Letter of 2 Corinthians chapter 7 verse 1. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులంగా చేసుకుందాము. Having therefore these promises, dearly beloved, let us clean ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. Filthiness means మురికి వంటి జీవితం, మైల వంటి జీవితం, రోత వంటి జీవితం, కలుషితమైనటువంటి పొల్యూటెడ్ మీన్స్ కలుషితమైన జీవితం నుండి, అంటే మన ఆత్మకు మన దేహానికి వచ్చే కల్మషమైనటువంటిది మనము నుండి పవిత్రపరచుకోవడం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మై ఫ్లెష్ వాస్ పొల్యూటెడ్ బై సిన్, మై స్పిరిట్ వాస్ పొల్యూటెడ్ బై సిన్, బికాస్ ఐ disobeyed God's word and I did not given
ప్లేస్ ఫర్ గాడ్ ఆన్ మై లైఫ్ స్టైల్. నా జీవితంలో దేవునికి చోటు ఇవ్వలేదు. నేను దేవుని వాక్య ప్రకారం జీవించలేదు. అందుకే నా ప్రాణాత్మ దేహములో అపవిత్రపరచబడ్డాయి. గమనించండి, ఫ్లెష్ మీన్స్ శరీరము. అవర్ ఫిజికల్ మ్యాన్ ఈజ్ అవర్ ఫ్లెష్ మ్యాన్. గమనించండి, మన శరీరము ఫ్లెష్ అంటే ఇంగ్లీష్లో ఫ్లెష్ అంటారు. రెండవది సోల్. అవర్ సోల్ ఈజ్ అవర్ ఇన్నర్ మ్యాన్ అండ్ అవర్ స్పిరిట్ ఈజ్ ద మోస్ట్ ఇన్నర్ మ్యాన్. గమనించండి, వాట్ ఈస్ సోల్? సోల్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అవర్ బ్లడ్, అవర్ ఓన్ బ్లడ్. మన రక్తమే మన జీవము. బాహ్య శరీరము, మరి కనిపించే శరీరము, బాహ్యమైన శరీరము, మన రక్తము, మన ప్రాణము, అలాగనే మన ఆత్మ. మన ఆత్మ అంటే అంతరంగ పురుషుడు అని గమనించాలి. కాబట్టి మన ప్రాణాత్మ దేహములు అపవిత్రపరచబడ్డాయి. కాబట్టి మనకు దేవుని వాక్యం ద్వారా మనము పవిత్రపరచబడతాం. That's why we need promises from God, because my spirit, soul and flesh was polluted by sin, because we were corrupted by sin. According to the Romans chapter 3 verse 23, the Bible says, for all have sinned and come short of the glory of God. రోమీయులకు రాసిన పత్రిక 3:23 రాయబడి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 22వ మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటలు ఉపదేశంలో నాలో పవిత్రతను కలగజేయుచున్నది. యోహాను సువార్త 15:3 the words that spoken by Lord Jesus Christ was making me holy. John 15:3 నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. The Bible says you are already clean because the word I have spoken to you. 23వ మాట, ప్రభు మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రము. దావీదు కీర్తన 12:6 రాయబడింది. The Bible says the words of the Lord are perfect. They are like silver made pure in a clay furnace. They are like silver made pure 7 times over. కాబట్టి Psalms chapter 12 verse 6. గమనించండి, ఒక వెండిని మనము దానిలో ఉన్నటువంటి వేరే లోహాల నుంచి వెండిని మాత్రమే తీయాలన్నప్పుడు మట్టితో, బంకమట్టితో చేయబడినటువంటి పాత్రలో వేసి మరి దాన్ని అగ్ని కొలిమిలో పెట్టినప్పుడు ఆ పాత్రను వెండిలో ఉన్నటువంటి ఇతర లోహాలన్నీ తీసివేసి కేవలం వెండి మాత్రమే తీసుకుంటాం. అదే 7 మార్లు అలాగా ఆ వెండిని మనము మరి ఆ అగ్ని కొలిమిలో పెట్టినప్పుడు ఎంతో ప్యూర్ సిల్వర్ అంటే ఎంతో ఒరిజినల్ అంటే ఒరిజినల్ సిల్వర్ మనం పొందుకుంటాం. అంటే పవిత్ర వెండి అలా తీసుకుంటాం. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిసార్లు ఆ అగ్ని కొలిమిలో వెండి ఎలాగైతే ఒరిజినల్ వెండి కోసం ఎలాగైతే ఎదురు చూస్తామో దానికంటే విలువైనది దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉంది. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, get polished through the word of God again and again. Read the Bible, the word of God again and again. Polish yourself with the word of God again and again, and you will be perfect in your life. That's it. 24వ మాట, ప్రభు నాకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. 2వ పేతురు రాసిన పత్రిక 1:4 My Lord has also given me his very great and valuable promises. ఆ మహిమ, దేవుని వాక్యం చదివిస్తుంది, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. whereby are given unto us exceeding great and precious promises, that by these ye may be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. ఇంకో వర్షన్లో చెప్తాను, NIRV. He has also given us his very great and valuable promises. He did it so you could share in his nature. He also did it so you could escape from the evil in the world.
దట్ ఈవిల్ ఈస్ కాస్డ్ బై సిన్ఫుల్ లాంగ్స్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, ద వరల్డ్ ఈస్ కరప్టెడ్ బై సిన్. దెన్ వాట్ యూ నీడ్ టు డూ మీన్స్ you need to read the word of God. You need to hold the promise of God, and you need to be live in faith. And when you confess your sins before God, God will forgive your sins according to the word of God. Then you will be more and more, day by day you will increase your holiness in your life. The Bible says, if you want to get something, you have to live something. If you want to live holy, you have to live unholy. Or else, if you want to be unholy, you will be in God's, not in God's team, you will be in devil's team. Be careful. The Bible says, 2 పేతురు రాసిన పత్రిక 1:4 రాయబడింది, ప్రభువు దయచేసిన వాగ్దానముల వలన దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము నుండి తప్పించుకొని దివ్య స్వభావమునందు పాలివాడగుచున్నాను. Because of God's promises, I will escape myself from the corruption that is in the world through lust, and I will be a partaker of God's divine nature. Be a partaker of God's divine nature. Don't be a partaker of devil's nature. గమనించండి. అలాగనే 20వ మాట రాయబడింది, మత్తయి సువార్త 4:4 7 10 రాయబడింది. ఏమని రాయబడింది? యేసుక్రీస్తు వారు శోధింపబడినప్పుడు ప్రాణాత్మ శరీరములను, ప్రాణము ఆత్మ శరీరంతో వచ్చినటువంటి శోధనను ఎలా జయించాడో మనం కూడా అలాగే జయించగలము. For it is written, Jesus overcome Satan when he pointed out from the scriptures, and thus in the same way then I will also be able to overcome Satan through the word of God when I pointed out from the scriptures. గమనించండి, అని వ్రాయబడి ఉన్నదని లేఖన భాగములను ఎత్తి చూపుట వలన యేసుక్రీస్తు అపవాదిని జయించిన ప్రకారం నేను దేవుని వాక్యమును ఎత్తి చూపుట ద్వారా అపవాదిని జయించెదను. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు శరీరాశ, నేత్రాశ, జీవడంబము 3 రకమైనటువంటి శోధనలు జయించాడు. సాతాను అంటే దేవుని వాక్యము యేసయ్యలో ఉన్నది. వాక్యాన్ని ఆధారం చేసుకొని సాతాన్ని దేవుడు జయించాడు. సాతాను కూడా వాక్యముతోనే వచ్చాడు యేసయ్యతో పోరాడడానికి, కానీ దేవుడు కూడా అదే వాక్యంతో సాతాన్ని జయించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాశ అనగా శరీరం నుంచి వచ్చే శోధనను యేసుక్రీస్తు వారు జయించాడు. ఎన్నో వచనంలో రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించినని రాయబడి ఉన్నదనెనో. 2వ శోధన ప్రాణము అనగా సోల్, నేత్రాశని యేసయ్య జయించాడు. 7వ వచనంలో రాయబడింది, అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడినదని వానితో చెప్పాను. కాబట్టి చాలామంది ఏమంటారంటే, పెద్ద బిల్డింగ్ ఎక్కువ, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఎక్కువ దుంకు, నీ దేవుడు రక్షిస్తే అప్పుడు నేను నీ దేవుడు నమ్ముతా అంటాను. అది వెర్రి ప్రశ్న, అది సాతానుడు ఆలోచన. ఇక్కడ నీ దేవుణ్ణి అనవసరంగా నువ్వు శోధించొద్దని అన్నాడు. ఇక్కడ యేసయ్య కూడా అదే జరిగింది. దేవాలయ శిఖరం ఎక్కేసి నువ్వు దుంకు, దేవుని దూతను నేను కాపాడతానన్నప్పుడు నీ దేవుని నువ్వు శోధించొద్దని మరొక చోట రాయబడదని వాక్యముతో యేసయ్య నేత్రాశను జయించాడు. 3వది ఆత్మ అంటే ఆత్మీయ శోధన, అంటే జీవపు డంబమును జయించాడు. నువ్వు నాకు మొక్కు అన్నప్పుడు నీ ప్రభుని నువ్వు సేవించాలన్నాడు. అలాగా ఈ లోకములో శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును మనం జయించాలి. We have to overcome 3 types of temptations through the word of God, with the help of the word of God. The temptation coming from flesh, that is from physical man, we can overcome the lust of the flesh like Jesus. The temptation coming from eyes, that is from soul man, we can overcome the lust of the eyes like Jesus. The temptation coming from the pride of life, spirit man, we can overcome the pride of life like Jesus. శరీరాశ నుండి శోధనను నేను యేసు వలె జయించదను, నేత్రాశ నుండి వచ్చు శోధనను నేను యేసు వలె జయించదను అంటే ప్రాణమునకు సంబంధించింది. జీవపు డంబం నుండి వచ్చే శోధనను నేను యేసు వలె జయించదను, ఇది ఆత్మకు సంబంధించింది. ఎందుకంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది,
లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైన. For all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life, it is not of the Father but is of the world. Letter of 1 John chapter 2 verse 16. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగని 27వ మాట, పాయింట్ నెంబర్ 27, దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతుడకు నిమిత్తము విశ్వాసమును డాలు పట్టుకొనెదను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. I will pick up the shield of faith. With it I can pull out all of the flaming arrows of the evil one. Turn to the letter of Ephesians chapter 6 verse 16. ఇవన్నీ గాక బైబిల్ ఏం సెలవిస్తుంది? విశ్వాసం అనే డాలును పట్టుకొనండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. Also pick up the shield of faith. With it you can put out all of the flaming arrows of the evil one. కాబట్టి మరి ఎలాగా? How can it possible? When you read the word of God, it is possible. That's it. అలాగనే 28వ మాట, రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనేదను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలోనే రాయబడింది, I will put up on the helmet of salvation and I will take the sword of the Holy Spirit. The sword is God's word. Letter of Ephesians chapter 6 verse 17. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. And take the helmet of salvation and the sword of the Spirit, that is Holy Spirit, which is the word of God. When you have the word of God, you have the sword of the Spirit. The sword of the Holy Spirit is the word of God. When you have the sword, you can overcome the temptation coming to your spirit, the temptation coming to your soul, and the temptation coming to your flesh. You can overcome the world when you have the word of God. Don't listen, just listen. Don't be just listen. Just do it and practice in your life. Then you will be succeeded in your life. Your soul, flesh and the spirit will be purified. You will be in holy life when you read the word of God. Polish your life. Polish your spirit, soul and flesh with the word of God only. That's the Bible says. దేవుడు తన మాటను దీవించును గాక. కళ్ళు మూసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వాక్యం ద్వారా బిడ్డల్ని దర్శించాం, అందుబట్టి వందనాలు. మీ వాక్యముతో ఇంకా ఉతక స్నానం చేత వారిని పవిత్రపరిచి, వారి ప్రాణాత్మ దేహములను పవిత్రపరిచి, వారిని దీవించి ఆస్వాదించమని, వినటం మట్టుకే వినక ప్రభా ప్రతిదినము అనుసరించేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రెండో ఎపిసోడ్ అంటే పార్ట్ 2, దేవుని ప్రార్థన ద్వారా ఎలా పవిత్రపరచబడతామో అది రెండో భాగం మనం చూసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు ఈ మాటను దీవించును గాక. ఆమేన్.